అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. భారీ వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన హైడ్రా సోమవారం తెల్లవారుజామున రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని బాచుపల్లి చెరువు, బరంపేట చెరువు, బోరబండ, సున్నపు చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఉదయాన్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుక్కడపల్లిలో సున్నం చెరువు కబ్జాకు గురైందని పెద్ద మొత్తంలో ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. చెరువు వద్ద సర్వే నిర్వహించి ఆక్రమణదారులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందన రాకపోవడంతో కూల్చివేతకు సిద్ధమయ్యారు. కాగా ఫిర్యాదుదారులకు అండగా ఉంటారని గతంలో కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. మరోవైపు సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన నిర్మాణ సంస్థ జైబేరికి కూడా హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. భారీ వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన హైడ్రా సోమవారం తెల్లవారుజామున రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని బాచుపల్లి చెరువు, బరంపేట చెరువు, బోరబండ, సున్నపు చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఉదయాన్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కుక్కడపల్లిలో సున్నం చెరువు కబ్జాకు గురైందని పెద్ద మొత్తంలో ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. చెరువు వద్ద సర్వే నిర్వహించి అక్రమదారులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నోటీసులకు ఎటువంటి స్పందన రాకపోవడంతో కూల్చివేతకు సిద్ధమయ్యారు. కాగా ఫిర్యాదుదారులకు అండగా ఉంటారని గతంలో కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. మరోవైపు సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన నిర్మాణ సంస్థ జైబేరికి కూడా హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు.